వీళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్, శౌర్య చౌదరి, జయంత్ ఖత్రి, చిన్న పిల్లలు అంటే 22 ఇయర్స్ 23 ఇయర్స్ వీళ్ళంతే వయసు, జస్ట్ కాలేజ్ బయటకు వచ్చారు. గత సంవత్సరం 2025లో వీళ్ళు స్టార్ట్ చేశారు. 2025లో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఫండింగ్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి మొట్టమొదటి 500 రూపాయల నోట్ని వాళ్ళు ఫ్రేమ్ వేసి వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టుకున్నారు వాళ్ళు. అటువంటి పిల్లలు ఈరోజు స్టోరీ కట్ చేస్తే కనుక వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక స్పెషల్ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. నైట్ షేడ్ ADX1 అని ఒకటి తీసుకొచ్చారు. మనం అందరం చూస్తున్నాము, సూపర్ పవర్ అయినటువంటి అమెరికా షహీద్ 136 డ్రోన్స్ తాటికి తట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళు దాన్ని కంప్లీట్ గా వాళ్ళు వీళ్ళ ఎయిర్ షీల్డ్ ఆపలేకపోతుంది. మొత్తం ఈ రోజు అమెరికన్ స్థావరాలన్నీ కూడా ధ్వంసమైనవి. జార్డన్ లో కావచ్చు, ఇరాక్ లో కావచ్చు, ఖతార్, బహ్రెయిన్, UAE ఇక్కడంతా కూడా ధ్వంసం చేయగలిగింది ఇరాన్. అటువంటి షహీద్ డ్రోన్ 185 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగితే వీళ్ళు 600 నుంచి 700 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగినటువంటి నైట్ షేడ్ ADX అన్న ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఈ పిల్లలు. 5 కేజీలు ఎక్స్ప్లోజివ్స్ తీసుకొని వాళ్ళు కొట్టగలరు. అంటే అది మాస్ ప్రొడక్షన్ చేస్తే కనుక ఎవరైతే శత్రువు ఉన్నాడో ఖరీదైనటువంటి 8 మిలియన్ డాలర్ల ఖరీదైనటువంటి పేట్రియట్లు, థాడ్లు వాడుకొని వీటిని డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. అంత వేగంగా పెడతాయి. అది ప్లస్ అది ఇంత పెన్ పాయింట్ ప్రెసిషన్ తో పెడుతుంది అంటే రెడార్ కు దొరకదు. ఎందుకంటే దాని బాడీ అంతా మెటాలిక్ కాదు, ఫైబర్ గ్లాస్ తో చేసినటువంటిది, పట్టుకోవడం చాలా కష్టం. అటువంటి ప్రోడక్ట్ చిన్న పిల్లలు జస్ట్ కాలేజ్ బయటకు రాగానే తయారు చేశారు. ఎంత సక్సెస్ స్టోరీ ఇది. దీని గురించి మనం ప్రస్తావించాం, మన శాస్త్రంలో దీని గురించి చర్చించాం. కానీ దిస్ ఈజ్ యాక్చువల్ రియల్ జెన్స్ అంటే వాళ్ళు దీని గురించి వెయిట్ చేయట్లేదే. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఏమంటారంటే మన వాళ్ళకి ఎవరో కిరీటం పెడతారనో, ఫండింగ్ వస్తుందో రాదో, మన భవిష్యత్తు ఏంటో దాని గురించి చూడట్లేదే వాళ్ళు. ఈ రోజు వాళ్ళు స్పెషల్ గా వాళ్ళకి ఫార్వర్డ్ బేస్కి తీసుకువెళ్ళి మన DRDO కానీ, మన సైన్యం కానీ, BSF కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే అవగాహన వాళ్ళకి వచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని ఇటువంటివి ఇంటెలిజెన్స్, రికానైసెన్స్, సర్వేలెన్స్ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని, కామికాజీ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకొని, ఇంకా అన్నింటి కీలకమైంది మొబైల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ ఇస్తున్నారు. ఒక ల్యాబ్ ఇచ్చేస్తున్నారు BSF కి, తర్వాత మన సైన్యానికి. వాళ్ళకు అక్కడ ఆపరేషనల్ గా ఎన్ని డ్రోన్స్ కావాలంటే అన్ని డ్రోన్స్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. లేదా ఉన్న డ్రోన్స్ ఏమైనా దెబ్బ తగ్గితే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకోవచ్చు. అటువంటి శక్తిని వీళ్ళు ఈ చిన్న పిల్లలు ఇస్తున్నారు. వీళ్ళు తిప్పి కొడితే ఇంకా 25 ఏళ్ళు లేవు. అటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు వీళ్ళు రియల్ జెన్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.